హలో గైస్, ఆయన పిలుపు వస్తేనే మేము వెళ్ళగలం అనేది చాలా సార్లు విన్నాను. కానీ ఇప్పుడు నా జీవితంలో నిజమైందనమాట. ఎందుకంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. నిన్న వైకుంఠ ఏకాదశి ఉన్నింది కదా, సో గుడికి వెళ్ళాలి అనుకున్నాను. కానీ మా ఆయనకి ఎండింగ్ కదా, సో ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉన్నింది. రాత్రి 9 o'clock వచ్చారు. నేను అనుకున్నాను ఇప్పటికే గుడిలో అంతా పూజలు అయిపోయి ఉంటాయి కదా అని నేను కూడా ఊరికే ఉన్నాను. ఆయన వస్తేనే త్వరగా రెడీ కాండి, గుడికి వెళ్దాం అన్నారు. నా సంతోషం అంతా ఇంత కాదు. త్వరగా రెడీ అయ్యి వెళ్ళాము. ఇంకా పూజ నడుస్తునింది. ఇది చూడండి, వైకుంఠ ద్వారం అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి గర్భగుడిలోకి. పూజ మాత్రం చాలా చక్కగా జరిగింది. మేము కూడా చూసాము. చూడండి, మీరు కూడా చూసుకోండి. గుడి వచ్చేసి మా ఇంటి దగ్గర కొంచెం దూరంలో ఉంటుంది. ఇది గర్భగుడి అన్నమాట, కృష్ణ గుడి అని. మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఈసారి గుడికి వెళ్ళలేము అన్న పరిస్థితుల్లో వెళ్ళారా? కామెంట్ చేయండి. బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.